హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోమేష్ రెడ్డి. విద్య చాలా గొప్పది. మనకు విద్య అనేది మంచి భవిష్యత్తునిస్తుంది. నేను ఒక కథ చెప్తా, దాని తర్వాత మీరు నిర్ణయించుకోండి. చదువుని ఇష్టంగా చదవాలి, అది నువ్వు కానీ నేను కానీ. కథ పేరు చదువు వలన వచ్చే ప్రయోజనం. ఒక ఊరిలో విజయ్ అనేవాడు ఉన్నాడు. అతని కుటుంబం రైతు కుటుంబం. వాళ్ళ నాన్నపైన కుటుంబం ఆధారపడి ఉండింది. వాళ్ళ నాన్నకు అనారోగ్యంగా ఉండింది, కానీ వాళ్ళ నాన్న కష్టపడి డబ్బును సంపాదించి అతనికి చదువుని చెప్పిస్తున్నాడు. అతను 10th క్లాస్ ఎగ్జామ్లో ఇష్టంగా చదవకుండా అవుట్ అయిపోయినాడు. అప్పటి నుండి నేను బాగా చదవాలని అనుకున్నా కూడా అవుట్ అయిపోతానేమో అనే కొద్దిగా భయం ఉన్నది. అందువల్ల నా చదువు అనేది కష్టమైపోయింది అతనికి. అప్పుడే ఆ రోజే అక్కడ ఐఏఎస్ వచ్చినాడు. ఐఏఎస్ చెప్పినాడు, విజయ్ నీకు నేను తోడున్నా, నేను ఎడ్యుకేషనల్ ఐఏఎస్ నీకు తోడున్నా, నేను నీకు విద్యను నేర్పిస్తా, నువ్వు నా ఇంటికి రా అని చెప్తాడు. అప్పుడు ఏమంటారంటే, సరే కలెక్టర్ గారు అంటాడు. అప్పుడు ఆ విజయ్ కలెక్టర్ గారి ఇంటికి వెళ్ళి ఉంటాడు. తర్వాత కలెక్టర్ గారు, నువ్వు ఇక్కడనే ఉండు, నీకు మంచి భవిష్యత్తుని ఇస్తా, మీ అమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్పు అని చెప్పేసి చెప్తాడు. తనకు అంతా చెప్తాడు. తర్వాత తను చదవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ ఐఏఎస్ గారు వచ్చి, నువ్వు బాగా చదువుతున్నావు విజయ్ అని అడుగుతారు. నేను బాగా చదువుతున్నాను అని చెప్తాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎగ్జామ్లు రానే వచ్చినాయి. అప్పుడు ఆ ఎగ్జామ్లో విజయ్ ఓడిపోతాడేమో భయంతో ఉన్నాడు. ఎగ్జామ్ రాయలేకపోతున్నాడు. కానీ కలెక్టర్ గారి కోసమన్నా నేను ఇట్లా రాయాలి, కానీ కష్టంతో కాదు ఇష్టంగా రాసినాడు. కానీ ఈసారి ఫస్ట్ అవ్వాలని చెప్పేసి అతను ఇష్టంగా రాస్తాడు. ఇంకో దాంట్లో కూడా కాఫీ కొట్టాడు, రాస్తాడు. సెకండ్ అన్న రావాలనే ఇష్టంతో రాస్తాడు. కానీ తను ఫస్ట్ వస్తాడు. డిగ్రీ ఎగ్జామ్ రాస్తాడు. డిగ్రీ ఎగ్జామ్లోనూ ఫస్ట్ వస్తాడు. తర్వాత అతడికి బిజినెస్ వచ్చింది. ఆ బిజినెస్ చాలా గొప్ప బిజినెస్. దేశంలోనే అతిపెద్ద బిజినెస్ మ్యాన్ టాటా గ్రూప్లో అతను పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు విజయ్కి పై పదవి ఉండదు, బస్తాలు మోసుకుంటూ అట్లా ఉండేవాడు. అప్పుడు ఐఏఎస్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. అతని విద్య మామూలైంది కాదు. అతను చదివిన విద్య మీ మార్కెట్లో మంచి పేరుని తెస్తుంది, మీకు ఒక మంచి పదవిని తెచ్చిపెడుతుంది అని చెప్పేసి అక్కడ బిజినెస్ మ్యాన్, ఆంధ్రప్రదేశ్ బిజినెస్ మ్యాన్కి అయితే ఫోన్ చేసి అయితే కలెక్టర్గా చెప్తారు. అప్పుడు విజయ్కి కొద్దిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ బిజినెస్ మ్యాన్గా ఇస్తాడు పదవి. అప్పటి నుండి రవి అతనికి ఒక మంచిగా చేసి తన అనుభవాన్ని చూపించి తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మంచి బిజినెస్ మ్యాన్గా అవుతాడు. అప్పటి నుండి వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్నకి చికిత్స చేపించేసి అప్పటి నుండి ఎంతో హ్యాపీగా బ్రతికేశాడు ఆ విజయ్ అనేవాడు. సో దీన్ని బట్టి మనం చదువు అనేది ఒక గొప్ప అదృష్టం. బాగా చదవాలి, మనం చదువుని నాశనం చేసుకోకూడదు. ఇట్లు మీ ఎన్ సోమేష్ రెడ్డి.